ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే ఒకటి చూపించిపోతున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అందంగా కట్టారు అని చెప్తే సరిపోదు, చాలా క్వాలిటీ కూడా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అనేది. నేనేదో చెప్తానని అయితే అనుకోకండి, పూర్తి వరకు చూడండి, మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చుతుంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను, ప్లానింగ్ కూడా ఇస్తాను. సో పూర్తి వరకు వీడియో చూసి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి. సో ఇది వచ్చేసరికి 29x67 ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇది అంటే మనకి టోటల్గా ఇదంతా కూడా మనకి 215 గజాలు అయితే రావడం జరుగుతుంది. అదే సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 4.5 సెంట్లు ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 27 అంకణాలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్తో తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియానే, చాలా స్పేషియస్గా ఇచ్చారు చూడండి. అండ్ లైట్స్ కూడా యూజ్ చేశారు, అందుకే మనకి ఎలివేషన్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులోని. సో మనకి కారు పార్కింగ్ చేసుకోవచ్చు, పక్కన ప్లేస్ ఎలాగో ఉంది కాబట్టి బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఎలివేషన్లో ఇక్కడ వీళ్ళు స్టోన్ యూజ్ చేశారు చూడండి, ఇది ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. బాగుంది, ఇది లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చే మాదిరిగా చూసారు ఇక్కడ. అండ్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటి చుట్టూరు మినిమం 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు. ఇదిగోండి 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇక్కడ. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే కావాలంటే 2 కార్స్ పెట్టుకోవచ్చు. ఎల్ షేప్లో కొంచెం విడ్త్ కూడా బాగా ఎక్కువగా వచ్చింది ఇందులోని. సో ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే టోటల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు. ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ టాప్లో మనకి ఇక్కడ జిప్సమ్ సీలింగ్ కూడా రావడం జరిగింది చూడండి. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది బయట మెష్ డోర్ కూడా ఇచ్చారు, ఆ ప్యాటర్న్ బాగుంది, మెష్ డోర్ ప్యాటర్న్ అనేది. ఉత్తరం పక్కన కూడా మనకి 2.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. పదండి లోపలికి వెళ్దాము. టోటల్ ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి యూజ్ చేసిన టైల్ కూడా కొంచెం పెద్ద సైజ్ టైల్ అయితే యూజ్ చేశారు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇందులోని. ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఇదంతా కూడా మనకి 23 అడుగులు పొడవు, 15.8 వెడల్పుతో రావడం జరిగింది. సో ఈ పార్టీషన్ కూడా డైనింగ్ టేబుల్ కనపడకుండా ఉంటుందని చెప్పేసి ఈ మాదిరిగా తీసుకున్నారు వీళ్ళు. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా అది. ఇది షాండ్లర్ చాలా బాగుంది. పూజా రూమ్ ఎంట్రన్స్లోనే ఇది పూజా రూమ్. ఇది పూజా రూమ్ గుమ్మం చూస్తున్నారు కదా, ఆ లైటింగ్ కానీ ఆ డిజైన్ కానీ ఎక్సలెంట్గా అయితే కనబడుతుంది. ఇది పార్టీషన్, ఇది గ్లాస్ పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది. సో గుమ్మం బాగుంది, ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా మనకి ఒక లోపల ఫైబర్ షీట్ అయితే పెట్టి టోటల్ అంతా కూడా సిఎన్సి కటింగ్ డిజైన్ రావడం జరిగింది డబ్ల్యూపీ షీట్ తోటి. ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది ఇది దూరం నుంచి చూస్తున్నప్పుడు. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది 4x4 వెడల్పు ఉంటుంది, 5 అడుగులు పొడవుతో రావడం జరిగింది. సో టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు ఇందులోని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వాడ్జ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్ మనకి గ్రాండ్ మాదిరిగా అయితే కాదు, లుక్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇది. సో చూసారు కదా, ఇది పూజా రూమ్ వచ్చేసరికి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది. ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరు కకుపల్లిలో అయితే ఉండడం జరిగింది. ముత్తుకూరు పోయే రోడ్డు ఉంటుంది చూసారు కదా, హైవే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది ఇది ఈ ఇల్లు వచ్చేసరికి. అండ్ అది టీవీ అండ్ ఫ్రెండ్స్. ఇది సైడ్స్ మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్నగా ప్లాట్ఫామ్స్ కూడా చేంజ్ చేశారు. అండ్ టాప్లో చూడండి. సో ఇది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది, లుక్ కూడా కొంచెం గ్రాండ్గా కనబడుతుంది చూడండి. ఈ బడ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల హ్యాంగింగ్ లైట్స్లో బడ్స్ అవి. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక క్రాకరీ యూనిట్ అయితే తీసుకున్నారు. గ్లాస్ డోర్స్ విత్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓపెన్ కిచెన్ పక్కనే చూడండి, పక్కన వాష్ బేసిన్ అండ్ పైన మిర్రర్ ఇచ్చేసారు. ఇదంతా కూడా వ్యానిటీ యూనిట్. ఇది ఇందులోనే ఇంక్లూడ్ అయితే వచ్చేసింది ఎంట్రన్స్లోనే. అండ్ కింద గ్లాసెస్ కూడా ఇచ్చారు. సో హ్యాంగింగ్ లైట్స్ 3 హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్లోని. ఇది అంతా కూడా ఓపెన్ కిచెన్. ఇది 11x3 సైజులో స్క్వేర్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో స్టోరేజ్ కూడా మరీ పెద్దగా ఎక్కువగా అయితే పెట్టలేదు, మనకి సింపుల్గా లుక్ పరంగా బాగుండాలి, అట్ ద సేమ్ టైం మనకి స్టోరేజ్ సరిపోయే విధంగా ఉండాలి అనేది చూసుకుని మొత్తం అంతా కూడా ఇచ్చారు ఇక్కడ. సో విండోస్ కూడా చూడండి ఇక్కడ బాగా ఇచ్చారు.
అండ్ ఆ టాప్లో అంతా కూడా వాల్ యూనిట్ అది గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారు. అండ్ కింద చూసుకున్నట్లయితే యూరోకా కంపెనీ సింక్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా క్వాచ్ ఫ్రెండ్స్. ఇది ఫినిషింగ్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది ఫినిషింగ్ మొత్తం అంతా. అండ్ ఒకసారి ట్యాండమ్ బాక్సెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. టోటల్ అంతా కూడా మనకి యాక్రిలిక్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అందుకే మనకి లుక్ వైజ్గా చాలా బాగా కనపడుతుంది. ఇది టోటల్ గ్రే కలర్ అయితే ప్రిఫర్ చేశారు వీళ్ళు. ఇది బాటిల్ పుల్ అవుట్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా. అండ్ ఇవి సాఫ్ట్ ఫ్లోర్స్. ఇవి మనం ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతాయి అవి. అదిగోండి ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏదైనా మనకి స్పూన్స్ కానీ చాకులు అట్లాంటివి పెట్టుకోవడం కోసం సెపరేట్గా సెంటర్లో చూడండి ట్రాక్ కూడా ఇచ్చేసారు. దానికి సపరేట్గా ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అండ్ హ్యాండిల్స్ కూడా మన దానికి సరిపోయే విధంగానే తీసుకున్నారు. స్టోరేజ్ స్పేస్ అయితే బాగా వచ్చింది. ఇవి ప్లేట్స్ పెట్టుకోవడం కోసం. కిచెన్లో వీళ్ళు యూ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు. యూ షేప్ ప్లాట్ఫామ్ చేయడం వల్ల స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఎక్కువగా అయితే వచ్చింది. అండ్ ఇది వికర్ బాస్కెట్ ఫ్రెండ్స్. ఇవి ఏదైనా మనకి వెజిటేబుల్ ఐటమ్స్ ఉల్లిపాయలు అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. ఇవి హాట్ బాక్సెస్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. స్టోరేజ్ స్పేస్ అయితే బాగా ఇచ్చారు ఇందులోని. అంతా కూడా సాఫ్ట్ ఫ్లోర్సే. అండ్ ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఇక్కడ గ్లాస్ డోర్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది ప్రొఫైల్ ట్రాక్ ఫ్రెండ్స్. ఇది స్లైడింగ్ ఇచ్చారు. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. టాప్ కాదు ఇది, నేను టాప్ ఏమైనా ఓపెన్ చేస్తున్నాను. టాప్ అయితే కాదు ఇది, స్లైడింగ్ ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఇదిగోండి ఇలా జస్ట్ కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి స్లైడింగ్ అయితే ఇచ్చారు. సో పర్లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. మనం డైలీ అయితే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్. నీట్గా ఉంది మొత్తం అంతా కూడా. అండ్ మనకి కాక్పల్లి ఏరియాలో వాటర్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. గ్రౌండ్ వాటర్కి అయితే ఇబ్బంది పడాల్సిన పనే లేదు. వాటర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. టోటల్ అంతా కూడా లైట్ బీచ్ కలర్ కానీ లేదంటే లైట్ గ్రే కలర్ కానీ ఎట్లాంటి కలర్స్ యూజ్ చేశారు ప్రతి చోట వీళ్ళు. అబ్జర్వ్ చేయండి మీరు. సో దీనివల్ల ఏంటంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. అండ్ అట్లాగే మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి కలర్స్ చూసే టైంలోని. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. బెడ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూస్తుంది 11.3x14.5 సైజులో అయితే ఉంటుంది. బెడ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. లోపల ఇది సీక్రెట్ స్పేస్. ఇది బెడ్ లోపల ఇన్బిల్డ్గా అయితే ఉంటుంది. ఫ్యాన్స్ ఇస్తున్నారు. టోటల్ బెడ్స్ ఇవన్నీ కూడా బాగా ఇచ్చారు వీళ్ళు. ఇందులోని క్వాలిటీ కూడా బాగుంది చూడండి. సీలింగ్ డిజైన్ చూడండి, ఎల్ షేప్ ప్యాటర్న్లో సిఎన్సీ కటింగ్ డిజైన్తో బాగా ఇచ్చారు అది. అండ్ ఇందులో ఒక టీవీ యూనిట్ కూడా ఇచ్చారు చూడండి. ఇది కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి ఇందులోని. ఇందులో ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్లోని. బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ కో లైటింగ్ కూడా తీసుకున్నారు చూడండి. అండ్ ఈ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా అయితే వచ్చేసింది. సో టోటల్ ఎక్సలెంట్గా అయితే చేయించారు వర్క్ మొత్తం అంతా కూడా. ఇది వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇది ఇందులో యూజ్ చేసిన హ్యాండిల్స్ చూడండి, లాంగర్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి. గోల్డ్ కలర్లో బాగున్నాయి ఇవి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. అండ్ సిమెంట్ బల్లలు ఇచ్చారు. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. లోపల వర్క్ మనకి సిమెంట్ బల్లలు యూజ్ చేస్తాను ఇంకా బాగుంటుంది లైఫ్ అనేది. అండ్ ఇవి కూడా సాఫ్ట్ ఫ్లోర్సే. సో చూసారు కదా. పదండి ఇప్పుడు ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తాను. గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలు యూజ్ చేశారు లోపల వచ్చిన బాత్రూమ్ దగ్గర. ఇంకా మనకి కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు. అవి కూడా మంచి బ్రాండెడ్ కంపెనీవే పెడతారు. జాగ్వార్ అండ్ సిరా ఇట్లాంటి మంచి మంచి కంపెనీసే పెట్టడం జరుగుతుంది. అండ్ స్విచ్చెస్ కూడా మంచి క్వాలిటీ స్విచ్చెస్ యూజ్ చేశారు. ఆర్డినరీ ఐటమ్స్ అయితే కాదు. బాగున్నాయి స్విచ్చెస్ ఇవన్నీ కూడా. పదండి ఒకసారి నేను వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ ప్రైస్ చెప్పలేదు కదా మీకు, ఇది దీని ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇల్లు వచ్చేసరికి టోటల్గా 215 గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది. దీని ప్రైస్ అనేది 93 lakhs అది చెప్తున్నారు. ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము. ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి. సీలింగ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇందులో కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇందులో కూడా మనకి ఒక బెడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫినిషింగ్ ఇదంతా కూడా బాగుంది. సో ఇది బెడ్ వచ్చేసరికి. సో
సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసాము, డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తాను కదా, ఒకసారి టోటల్ లోపల అంతా కూడా చూసుకున్న తర్వాత ఇంటి ప్లానింగ్ కూడా నేను మీకు ఇస్తాను. అది డ్రెస్సింగ్ టేబుల్ అది. అండ్ ఇది మనకి టీవీ యూనిట్ ఇచ్చారు ఫ్రెండ్స్, బాగుంది, సింపుల్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారో దానివల్ల ఇంకా లుక్ అనేది బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఇందులోని. సో ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది, ఇది స్టోన్ టైప్ లుక్లో కనపడుతుంది మొత్తం అంతాని. ఇది వార్డ్రోబ్. ఇది వర్క్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మనకి ఏదో పైపైన చేసేసాం అన్నట్లుగా అయితే లేదు, చాలా క్వాలిటీగా అయితే చేయించారు వర్క్ కూడాని. ఇది ఇంకొక బాత్రూమ్. ఇది వచ్చేసరికి 4.5 x 11 3 సైజులు అయితే ఉంటుంది. పెద్దగానే వచ్చే బాత్రూమ్స్ ఇవన్నీ కూడాని. టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు. అండ్ వెంటిలేటర్ కూడా కొంచెం పెద్దదే ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు చూసుకోండి. సో ఇది మనకి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే పదండి వెళ్ళి మనం ఒకసారి బయట ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. సో ప్లానింగ్ కూడా నేను మీకు ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుగా అయితే అవుతుంది. దాని ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో అనేది. అండ్ ప్లానింగ్ ఇస్తాను కదా, ప్లానింగ్ కూడా చూడండి. ఒకసారి ప్లానింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే ఇంటి ప్లానింగ్ 29 x 67 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. ఇదే ప్యాటర్న్లో అయితే రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఎల్ షేప్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఏరియా కింద మెన్షన్ చేస్తాము. అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ మనం ఏంటంటే హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇదిగోండి హాల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే ఇచ్చారు. సో పూజా రూము అండ్ అట్లాగే మాస్టర్ బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్స్, ఇలా అన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. ఒకసారి ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రైట్, ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాస్తు ప్రకారం మీ సొంత స్థలానికి కూడా ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఎవరికైనా మోడల్ ప్లాన్స్ పక్క వాస్తు ప్రకారం కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా, అది ప్లానింగ్ వచ్చేసరికి. అండ్ ఈ స్టెప్స్లో గ్రానైట్ యూజ్ చేశారు. అండ్ రైలింగ్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ మనం పైకైతే వచ్చేసాము. పైన చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా పక్కన చూడండి. సో నైరుతి మూలన మనకి ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. అండ్ ఫ్రంట్ కూడా మెట్లు చూపిస్తున్నాను చూడండి. ఇది డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 40 feet రోడ్డు, డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లే కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.